ప్రస్తుతం ఇప్పుడు మనం ఏదైతే మహాప్రసాదం అని మనం చెప్పుకొచ్చామో ఆ కమిటీ ప్రధాన కమిటీ మెంబర్ మనతో ఉన్నారు. కాసుల వినోద్ గారు. వారితో మాట్లాడి మరింకొన్ని ఈ విశేషాలు వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. नमस्ते। जय बोलो वीरभद्र स्वामी की जय। भद्रकाली माता की जय। प्रसन्न वीरभद्र स्वामी की जय। बाला भद्रकाली माता की जय। నేను కాసుల వినోద్. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను హైదరాబాద్లో. ఇది మా అమ్మ కాసుల అనసూయమ్మ గారు. ఆమెకు పిల్లలు కానప్పుడు అన్ని చోట్ల తిరగంగా ఒక 10-15 ఇయర్స్ తర్వాత పెద్ద మనుషులు అందరు కూడా చెప్పారు, నేను ఈరన్న దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు సంతానం కలుగుతుందని. అప్పుడు అమ్మ మాకు చెప్పేది, అరే మీరు 20 ఏళ్ళ తర్వాత ఈరభద్రుని దర్శించిన తర్వాత ఆయన అనుగ్రహం ద్వారా లభించిన పిల్లలరా అని అన్నది. మేము ఒక అక్కయ్య, మాకు 5 మంది అన్నదమ్ముళ్ళము. అక్కయ్య విజయభారతి, నేను కాసుల వినోద్, సెకండ్ తమ్ముడు వచ్చి రమణ, థర్డ్ మల్లికార్జున్, ఫోర్త్ చంద్రుడు, ఫిఫ్త్ సతీష్. ఎవ్రీ 40 ఇయర్స్ నుంచి నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా, అంటే నాకు ఊహ వచ్చిన నుంచి మా డాడీ మేము అందరం ఫ్యామిలీ ఒక ఎవ్రీ ఇయర్ వచ్చి ఒక 10 డేస్, అంటే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిన నుంచి రథము ఎండ్ అయ్యే వరకు మేము ఇక్కడ ఉండేవాళ్ళం. మొత్తం అయిన తర్వాత మేము వెళ్ళేవాళ్ళం. దాని తర్వాత ఇమీడియట్లీ 1988లో డాడీ చనిపోయాడు. మేమందరం చాలా చిన్నవాళ్ళం. చాలా అంటే ఇక మా మమ్మీ చాలా కష్టపడి ఈరన్నను నమ్ముకొని, ఈరన్నను శక్తి ద్వారా నన్ను ఒక అడ్వకేట్గా, తమ్ముళ్ళందరినీ కూడా ఒక రీజనబుల్ బిజినెస్ మ్యాన్స్గా మేము హైదరాబాద్లో స్థిరపడి ఉన్నాము. అయితే మా అక్కయ్య కొడుకు కిరణ్ అనేవాడు, మామయ్య ఎవ్రీ టైం మనం వెళ్తున్నాం కానీ ఒక అన్నదానం మనము చేయాలి, అది నెక్స్ట్ ఇయర్ చేసారి అని చెప్పాడు. సరే అని చెప్పేసి అప్పుడు మా మామయ్య, అంటే మా మమ్మీ మామయ్య అందరూ కూడా వీరన్న భక్తులు, ఒక 1000 మంది వెళ్తారు మొత్తం మా ఫ్యామిలీలో. మామయ్యకి చెప్తే వీరభద్ర సేవా సమితి అని బాగుంటుందని చెప్పి మేము అది రిజిస్టర్ చేయించి ఎవ్రీ ఇయర్ మేము ఉన్నా లేకున్నా మా పిల్లలు స్టేట్స్కున్నా, రేపు ఫ్యూచర్లో వాళ్ళ స్టేట్స్ ఉన్నా వాళ్ళకు కూడా మా మమ్మీ పేరెంటింగ్ మాకు ఎలా చేసిందో అదేవిధంగా మా పిల్లలు కూడా ఇందులో ఈ యొక్క రిచువల్స్, ఈరన్న యొక్క భక్తి, ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు ఫాలో అప్ అవుతూ 2018 నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఏ పని ఉన్నా, మాకు ఎంత పని ఉన్నా అన్నీ వదులుకొని మేము శివరాత్రి రోజు మా టోటల్ ఫ్యామిలీ అందరము ఒక పండుగ వాతావరణంగా ఇక్కడికి వస్తాము. అన్నీ ఎంత ఇంపార్టెంట్ అయినా మా పిల్లలు కూడా వస్తారు. వచ్చి నైట్ నుంచి ఈ వీరభద్రుని కళ్యాణం చూసుకుంటూ నైట్ నుంచి ఇక్కడ అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. వంటలు అవన్నీ కూడా మేమందరం కూడా దగ్గర ఉంటాము. మార్నింగ్ మా ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడ ఒక్క పొద్దు విడిచిపెట్టి మార్నింగ్ స్టార్ట్ చేస్తాము. ఇలా సిన్స్ 8 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. మా ఇంటెన్షన్ ఏంటంటే మొత్తం మా ఫ్యామిలీలో అందరూ కూడా, అంటే ఇంకా పర్మనెంట్గా చేయాలనేది ఒక విజనరీ ఉంది. ఇందులో పర్టికులర్గా నేను చూసింది ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మనిషిని. అమ్మ నాయనని బాగా నేను ప్రేయర్, వాళ్ళు లేనిది మేము ఈరోజు లేము. అయితే వీరభద్ర స్వామికి మేము ఒక 6 ఇయర్స్ కింద ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ముందు మేము ఏం చేస్తామంటే, వాళ్ళకు డబ్బులు కట్టడానికి జనరల్ స్టోర్ వాళ్ళందరికి కూడా టెంట్ వాళ్ళకు అన్నీ అరేంజ్ చేయడానికి బిఫోర్ 1 వీక్ వస్తాం. 6 ఇయర్స్ కింద మేము ఎప్పుడైతే వస్తామో ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అంటే అది యూ కాంట్ ఆ పిక్చర్ వస్తేనే మాకు ఎంతో షేకింగ్ అవుతుంది బాడీ. అందరం కూడా త్రీ టైమ్స్గా బండి రౌండప్ అయ్యి ఒకటే అన్నం, వీరభద్ర స్వామికి జై ఏమన్నా ఈరన్నా అని అందరూ అన్నవరకల్లా ఆ 3 పల్టీలు కొట్టిన తర్వాత కూడా మాకు గింత కూడా ఏం కాలే. ఒక 6 మెంబర్స్ టోటల్లీ. ఇలా అయింది అని చెప్పి మేము టెంపుల్కి వచ్చాము. వచ్చి పంతులు గారితో మాట్లాడుతున్నాము. అప్పుడు కవరేజ్ చేసే వాళ్ళు ఉండే కార్యక్రమము. ఇమ్మీడియట్లీ వితిన్ 1 అవర్లో అందరికి కూడా టెలికాస్ట్ అయింది, చూడు ఈరన్న ఉన్నాడు, బండి ఇది అయిన తర్వాత కూడా ఎవరికి కూడా గింత కూడా ఏమీ కాలేదని. రియల్లీ వీరభద్రుడు, నేను అనుకున్నాను, అంటే వీరభద్రుడు మమ్మల్ని సేవ్ చేశాడంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకెన్నో కార్యక్రమాలు చేసుకోవాలని అనుకుంటున్నాడు అని అనిపించి, దేవుని అప్పటి నుంచి ట్రూలీగా ఇది చేస్తూ
మాకు ఒక పెద్ద అవకాశం ఏమిచ్చిందంటే, శంకరుడు భగీరథుని కిందికి ఎలా తీసుకొచ్చాడో కొరువీరభద్ర స్వామిని హైదరాబాద్కి తీసుకెళ్ళ ఘనత మా వీరభద్ర సేవా సమితి వారికి ఆ వీరభద్ర స్వామి అనుగ్రహించాడు. వీరభద్ర స్వామిని మేము ఎప్పుడు కూడా మరో 2 సార్లు మా మమ్మీ పరిధిలో ఉన్నప్పుడు, ఇప్పుడు మమ్మీ లేదు, మమ్మీ 2024లో ఎక్స్పైర్డ్ అయింది. మమ్మీ ఉన్నప్పుడు మాత్రము మా మమ్మీ కోరిక ప్రకారంగా అంటే వీరభద్రుని మా మమ్మీ మా టీం అందరం కలిసి వీరభద్రుని కళ్యాణం కాచిగూడలో ఒకసారి, ఏపీఆర్ గార్డెన్ చెంపాపేటలో ఒకసారి, హైదరాబాద్లో నిర్వహించాము.